దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వప్రియ జగత్రక్షకుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక మహోన్నతమైన వాగ్దానం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. కీర్తన గ్రంథం 37:4. ప్రియా సర్వప్రియ జగత్రక్షకుడు, సర్వోన్నతుడు, సర్వాధికారైన దేవదేవుని పిల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? మహాదేవుని యొక్క మహాకృప, కనికరము, ఆదరణ, సంరక్షణ, సమాధానం, సంతోషం నేడు మీకు అందరికీ సమృద్ధిగా కలుగునుగాక. దేవుని బిడ్డ, ఎన్నడూ సమస్యలు వద్దు. దేవుని సన్నిధికి కోపము సనుగులతో నువ్వు రావద్దు. నిన్ను ఆ స్థితిలో చూచిన ఏ ఎడల ప్రభు కూడా దుఃఖించను. రాజుకు దావీదు అంటున్నాడు, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయవాంఛలు తీర్చును అని చెప్పుచున్నాడు. కొన్నిసార్లు మీ ప్రార్థనకు ఆలస్యంగా జవాబు రావచ్చును. అయినను మీరు ఓపికతో కనిపెట్టవలేను. దేని కాలమునందు అది చక్కగానున్నట్లు నియమించిన దేవుడు, తగిన కాలమందు సమస్తమును సమకూడి జరిగించగల మహాదేవుడు. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును అని ప్రవర్త ద్వారా దేవుడు అభయమిచ్చుచున్నాడు. నీ దేవుడు నీకు కార్యం చేసే కార్యసాధకుడే. అద్భుతమైన కార్యం చేస్తాడు. ఆలస్యంగా చేసిన అద్భుతాలు చేస్తాడు. ప్రార్థనకు జవాబు తక్షణం రానప్పుడు ప్రార్థన నిరాకరించబడదని, నీవు కోరుకున్న దాన్ని ప్రభు తోసిపుచ్చాడని తలంచొద్దు. అది ఆలస్యమైనప్పుడు వచ్చును, అది తప్పక జరుగును అని ఓపికతో కనిపెట్టు. జీవగల దేవుని బిడ్డ, సమస్యలు వద్దు. ప్రభు తగిన కాలమందు నీ ప్రార్థనకు గొప్ప జవాబు గల మహాదేవుడే ఆయన. నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నదని కీర్తనలు 62:5 తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా ప్రతిఫలం మనం పొందగలదు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడే. ప్రార్థనకి గొప్ప ప్రతిఫలం ఇచ్చే మహాదేవుడైన దేవుడికి అసాధ్యమైందంటూ ఏముంది? దేవుని బిడ్డలారా, సాధ్యమే. మీరు ప్రార్థిస్తే అద్భుతాలు జరిగించగల గొప్ప దేవుడు. శాంతి, సమాధానం, సంతోషం ఆ దేవాదేవునికి అనుగ్రహించాలనుకుంటున్నాడు. నీవు రక్షణ పొందవాలని అత్యాశక్తితో దేవుని బిడ్డలారా అనేకులు నీ కొరకు ప్రార్థిస్తున్నారు. దేవుడు నీ జీవితంలో సంపూర్ణమైన కార్యం చేయగల మహాదేవుడే. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదయుండును. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. జీవగల దేవుని బిడ్డ, సమస్యలు వద్దు. ప్రభు ఆలస్యం చేయుచున్నాడు. ప్రార్థనకు జవాబు వచ్చుట లేదని తలంచవద్దు. తగిన కాలమందు ఫలితము తప్పక నీవు చూస్తావు. దేని కాలమందు అది చక్కగానున్నట్లు ఆయన నియమించున్నాడు. ఆయన తప్పగా నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చి నీకు జయం వల్ల గొప్ప దేవుడే. గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు మాత్రమే పరిశుద్ధులు. గొర్రెపిల్ల రక్తం ద్వారా సంపూర్ణమైన విజయం మనకు కలుగుతుంది. సంపూర్ణమైన జయం కలుగుతుంది. సంపూర్ణమైన విజయవంతన ప్రతి కార్యం దేవాదేవుడు జరిగించగల దేవుడు. యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకోమని భక్తుడు అన్నప్పుడు ఇది గొప్ప ప్రవర్తయగు ఏలియా నాటి నుండి వచ్చిన ప్రార్థన. కారణం, అతడు సమస్యలేను. మనము కూడా ప్రార్థించి తక్షణం జవాబు రాని ఎల్లా సమస్యలు పోవును. ఆనాడు ప్రవర్తయగు యోనా చింతాకాంతుడే కోపగించుకొని బ్రతుకుడు కంటే చచ్చుడు మేలు అనేను. జీవగల దేవుని బిడ్డ, ఎప్పటికీ నువ్వు సమస్యలు వద్దు. దేవుని సన్నిధికి కోపంతో నువ్వు ఉండొద్దు. దేవుడు నీ జీవితంలో సంపూర్ణమైన కార్యం చేసి నిన్ను బలపరిచి స్థిరపరచగల మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు. ఆ దేవాదేవుని యొక్క కృపతో నింపడదాం. ఇప్పుడే ఆ ప్రభుకి మనం ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ పరమ తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిక శక్తివంతమైన నామంలో ప్రార్థిస్తున్నాను. తండ్రి, సహాయం చేయండి. మీ బిడ్డలను మమ్మల్ని జ్ఞాపం చేసుకొని శోధను కీడు మమ్మల్ని తప్పించండి, రక్షించండి. మాకు జయం ఇవ్వండి. నైనా ప్రార్థించే యోధులుగా, వీరులుగా మమ్మల్ని చేసి నీ కుమారుడు యేసు రక్తంతో మీ పిల్లలను మమ్మల్ని అందరినీ కూడా నైనా కడిగి శుద్ధీకరణ చేసి సిల్వ రక్తాభిషేకం మా మీద కుమరించి కలవరి గొర్రెపిల్ల కార్యాత్మక దయచే జయమమ్మని
యేసుక్రీస్తు ప్రవారికి సర్వోన్నత నామములో ప్రార్థిస్తూ విజయం దయచేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.